హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మన డైలీ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాగా. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. మీకు కొద్ది వాల్యూ తక్కువ ఉంటే కొద్ది వాల్యూ పెంచుకోండి. మన దగ్గర కంఫర్టబుల్ మైక్ లేదు కాబట్టి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది వాటిలో సముద్రపు అడుగు భాగంలోని ప్రధాన విభాగాలు ఏవి? ఇది గత ఎగ్జామ్ మనం రాసిన గ్రూప్ 1 ఫస్ట్ గ్రూప్ 1 ఉంది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది. ఇది మనం చదివే బుక్లలో ఉందో లేదో చూద్దాం. ఇది కాంటినెంటల్ షెల్ఫ్ ఉన్నాయో లేవో, కాంటినెంటల్ వాలు, లోతైన సముద్ర మైదానాలు, సముద్రపు వంపులు, సముద్రపు అగాధాలు, ఇవి మన బుక్స్లో ఉన్నాయో లేవో చూద్దాం. అంటే ఇందులో సరైనది ఏది అంటే ఒకటి సరికాంది ఉంది. ఇందులో ఏది సరైందో ఏది సరికాందో మన బుక్స్ ఉందో లేదో ఫస్ట్ రమణరావు సార్ బుక్లో చూద్దాం. ఇది రమణరావు సార్ బుక్ అనమాట. ఇది మంచిగా మ్యాప్ ఇచ్చినాడు ఇట్లా కాంటినెంటల్ షెల్ఫ్ అని. దానికి సంబంధించిన 4 మనకు విభాగాలు ఉన్నాయి. ఇవి అనమాట 1 2 3 4 ఉన్నాయి. ఇందులో లేనిది ఏంటంటే మనకు వంపులు, సముద్ర వంపులు లేవు అనమాట. మిగతా అన్నీ ఉన్నాయి ఇందులో. మనకు కావాలంటే ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్లో ఇట్లా ఇచ్చినాడు బుక్ పేజీ నెంబర్ 274లో ఇట్లా 1 2 3 4 5 ఉన్నాయి ఇందులో. ఇలాంటివి మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకు. ఇదే క్వశ్చన్ని మనం ఇప్పుడు నెక్స్ట్ విన్నర్స్ పబ్లికేషన్ బుక్లో చూద్దాం. ఇది విన్నర్స్ పబ్లికేషన్ బుక్ అనమాట. పేజీ నెంబర్ 545. ఇందులో ఇక్కడ ఉంది చూసినావా, ఇదేనమాట కాంటినెంటల్ షెల్ఫ్, స్లోఫ్, ప్లేను. ఇందులో 4 ఇచ్చిండు. ఓకే, మనకి ఇలా ఉంటే క్వశ్చన్స్ మనం చేయగలుగుతాం. వరల్డ్ జాగ్రఫీ చాలామంది ఫోకస్ చేయరు కాబట్టి అట్లీస్ట్ ఇలాంటి మనం ఫోకస్ చేయగలిగితే ఇంపార్టెంట్ మార్కులు స్కోర్ చేసి చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.